నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇరాన్ని అగ్రరాజ్యం భారీ నౌకాదళం చుట్టుముడుతుంది. ఏ క్షణమైనా ఇరాన్పై అమెరికా అటాక్ చేయబోతుందా? నౌకల నుంచే వార్ మొదలవుతుందా? ఖమేనీ కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? మధ్యప్రాచ్యంలో అసలేం జరుగుతోంది? ఇరాన్ దిశగా అమెరికా సైన్యం కదులుతుంది. యుద్ధ నౌకలు ఆ దేశాన్ని సమీపిస్తున్నాయి. అత్యంత విధ్వంసకర యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ను ఇరాన్ సముద్రంలో మోహరించడంతో మిడిల్ ఈస్టులో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దాడి జరిగితే యుద్ధం తప్పదని ఖమేనీ హెచ్చరించారు. ఇరాన్ దిశగా అమెరికా సైన్యం, చుట్టుముట్టిన భారీ నౌకాదళం, మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు. ఏ క్షణమైనా అమెరికా అటాక్ చేస్తుందా? నౌకల నుంచే వార్ మొదలవబోతుందా? ఖమేనీ కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? మధ్యప్రాచ్యంలో అసలేం జరుగుతోంది? అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పూటకో మాట రోజుకో స్టేట్మెంట్తో ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. చల్లారుతాయనుకున్న ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ వైపు భారీ నౌకాదళాన్ని పంపుతున్నట్లు ట్రంప్ ప్రకటించడం అగ్నికి ఆజ్యం పోసింది. సైనిక చర్యకు దిగేదాకా పరిస్థితిని తెచ్చుకోవద్దంటూ ఇరాన్ను హెచ్చరించడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీనికి ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ అంటూ తెగేసి చెప్పింది. రెండు దేశాల మధ్య ఇప్పటికే హై వోల్టేజ్ టాక్స్ వార్ నడుస్తోంది. అటు ట్రంప్ ఇటు ఖమేనీ పోటాపోటీ హెచ్చరికలు ఉద్రిక్తతలను అంతకంతకు పెంచుతున్నాయి. ఇరాన్పై సైనిక చర్యను చేపట్టే ఆప్షన్ కూడా తమ ఎదుట ఉందని ట్రంప్ మొదట్నుంచే అంటుంటే, మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ మీదనే ఉన్నాయని ఇరాన్ చెబుతోంది. ఈ క్రమంలో అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ను చుట్టుముడుతున్నాయి. అత్యంత విధ్వంసకర యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇరాన్ సముద్రంలో ఉంది. ఇది మొత్తం ఇరానియన్ సైన్యాన్ని ఒంటరిగానే నాశనం చేయగల శక్తిని కలిగి ఉంది. దీంతో పాటు గైడెడ్ మిసైల్ క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, జలాంతర్గాములు, ఇతర నౌకలతో కూడిన స్ట్రైక్ గ్రూప్ ఉందని టాక్. యుద్ధం జరిగితే భూమి, సముద్రం లేదా ఆకాశం నుంచి ఎక్కడి నుంచైనా శత్రువుపై యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ విధ్వంసకర దాడిని మొదలుపెట్టగలదు. దీన్ని చూసుకునే ట్రంప్ ఇరాన్ను మ్యాప్ నుంచి తుడిచివేస్తానని కొన్ని రోజుల క్రితం బెదిరించారు. ఇరాన్ సమీపంలో సైనిక ఉనికిని పెంచడం లాంటి పరిణామాలు అమెరికా ప్రత్యక్ష దాడికి దిగుతుందనే సంకేతాలిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ వైపు పెద్ద ఎత్తున సైన్యం కదులుతోందంటూ ట్రంప్ బహిరంగ ప్రకటన చేశారు. అందుకనుగుణంగా అమెరికా విమానవాహక నౌక అబ్రహాం లింకన్ F-12E జెట్లను ఇరాన్ సరిహద్దులకు తరలించారు. అమెరికన్ స్థావరాలపై దాడులు జరిగితే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు ట్రంప్. అదే సమయంలో ఇరాన్ నాయకత్వంపై గాని ఏదైనా దాడి జరిగితే యుద్ధం తప్పదని ఖమేనీ హెచ్చరించారు. ఇరాన్ నిరసనల్లో వేలాది మంది మృతి చెందిన తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో అమెరికా యుద్ధ విమాన వాహక నౌక, ఫైటర్ జెట్ల వంటి సైనిక శక్తిని ఇరాన్ సరిహద్దుల్లో మోహరిస్తోంది అమెరికా. ఇజ్రాయెల్ అనూహ్యంగా యుద్ధానికి రెడీ అవుతున్న టైంలో ఇరాన్ తనపై సైనిక స్థావరాలపై దాడి చేస్తే మొత్తం సైన్యాన్ని రంగంలోకి దించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. మిడిల్ ఈస్ట్లో సైనిక కార్యకలాపాలు నిర్వహించే యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ను బలోపేతం చేస్తోంది. F-15E స్ట్రైక్ ఈగిల్ జెట్లు, విమానవాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ను వ్యూహాత్మకంగా ఇరాన్కు దగ్గరగా తీసుకువస్తోంది అమెరికా. మిడిల్ ఈస్ట్లో తన వాయుసేన, క్షిపణి రక్షణ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తోంది. ఇరాన్ వైపు ఒక పెద్ద దళం కదులుతోందని ట్రంప్ ప్రకటించిన తర్వాత వెనువెంటనే ఇది జరిగింది. అంతకుముందు దావోస్లో రియాక్ట్ అయిన ట్రంప్ ఇరాన్పై సైనిక చర్య అవసరం ఉండదని భావిస్తున్నానని చెప్పారు. తన బెదిరింపుతో ఇరాన్ వెనక్కి తగ్గిందన్నారు. టెహ్రాన్లో 835 మంది నిరసనకారుల ఉరిశిక్షలను నిలిపివేసిందని చెప్పుకొచ్చారు. ఇరాన్ ప్రభుత్వం ఉరిశిక్షలను నిలిపివేస్తుందని హామీ ఇచ్చిన తర్వాత అమెరికా సైనిక చర్యను విరమించుకుందని టాక్ నడిచింది. కానీ ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ సైతం తగ్గేదేలే అంటోంది. అల్లర్లలో విదేశీ శక్తుల హస్తం ఉందని, దీనంతటికీ అమెరికా, ఇజ్రాయెలే కారణమంటూ తమపై దాడి జరిగితే ప్రతిదాడి తప్పదని ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీ బెదిరించిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్ధృతంగా మారాయి. టెహ్రాన్ నుంచి వస్తున్న బెదిరింపులకు ఇరాన్పై దాడి తప్పదని, అధిక శక్తితో ఎదుర్కొంటామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే అమెరికా మిడిల్ ఈస్ట్ అంతటా వేగంగా సైనిక బలగాలను మోహరిస్తోంది. నిర్ణయాత్మక దాడికి సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరి ప్రారంభం నుంచే ఇరాన్ చుట్టూ బలగాలను మోహరిస్తోంది అమెరికా. మిడిల్ ఈస్ట్ కార్యకలాపాలను నిర్వహించే సెంట్కామ్ను బలోపేతం చేస్తోంది. ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్సెస్ మ్యాగజైన్ యుఎస్ వైమానిక దళానికి చెందిన 12 స్ట్రైక్ ఈగిల్ జెట్లను యూకే నుంచి జోర్డాన్లోని వైమానిక స్థావరాలకు తరలించింది. వైమానిక రీఫ్యూయలర్లు, కార్గో విమానాలను తిరిగి మోహరించింది. ఇటీవల జరిగిన దాడుల్లో ఇరానియన్ డ్రోన్లను ఎదుర్కొనేందుకు F-15E జెట్లను ఇజ్రాయెల్, అమెరికా రెండూ వినియోగించాయి. తాజాగా ఫైటర్ జెట్లతో కూడిన యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ విమానవాహక నౌక ఇరాన్ దగ్గరలో మోహరించింది. ఈ సైనిక మోహరింపులతో
ఇరాన్పై వేగంగా విస్తృత దాడులు చేసేందుకు వాషింగ్టన్ రెడీ అవుతోందని సమాచారం. గురువారం నాటికి ఇరాన్పై దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఎటువంటి ఆదేశాలు లేవు. ఇరాన్పై దాడి చేయాలంటే పెద్ద సంఖ్యలో F-35 స్టెల్త్ జెట్లు, B-2 బాంబర్లు అవసరం. వీటిని ఇంకా ఆ ప్రాంతంలో మోహరించలేదు. అయితే ఇజ్రాయెల్ తరచూ వార్నింగ్స్, మారుతున్న ట్రంప్ వ్యాఖ్యలను చూస్తే మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న అమెరికా సైనిక శక్తి ఇరాన్పై సైనిక చర్య, ఆకస్మిక దాడులకు పాల్పడే అవకాశాలను తోసిపుచ్చలేని పరిస్థితి. అమెరికా బలగాల కదలికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా గనుక దాడి చేస్తే ప్రతిదాడి తప్పదని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు. ఇది బెదిరింపు కాదు, వాస్తవం. ఈసారి ఇరాన్ సైన్యం పూర్తి స్థాయిలో ప్రతిస్పందిస్తోంది. అప్పుడు యుద్ధం దీర్ఘకాలం సాగుతూ మిడిల్ ఈస్ట్ అంతా విస్తరిస్తుంది అని చెప్పారు. అమెరికా బేస్లో ఉన్న దేశాల జాగ్రత్త అంటూ పరోక్షంగా ఇజ్రాయెల్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అయితే ఇరాన్ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరించే పరిస్థితి మీద మాత్రం ఆయన స్పందించలేదు. ట్రంప్ మాటలతో ఉద్రిక్తత నెలకొంటుందనే అంచనాలతో ఇజ్రాయెల్ అలర్ట్ అవుతోంది. ఇరాన్పై ఆయన రోజుకో మాట మాట్లాడుతూ ఉండడంతో ఇజ్రాయెల్ అయోమయంలో పడింది. ట్రంప్ చర్యలపై స్పష్టత లేకపోవడంతో గందరగోళానికి గురవుతోంది. తనపై దాడి జరిగితే ఇరాన్ ఏదో ఒక రూపంలో రియాక్ట్ అవుతుందన్న అంచనాలతో నెతన్యాహు ప్రభుత్వం అప్రమత్తత పాటిస్తోంది. ఇరాన్లో ప్రస్తుతమున్న పరిస్థితులేంటి? నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయా? ఈ ఆందోళనలని ట్రంప్ క్యాష్ చేసుకుంటున్నారా? ఇప్పటిదాకా ఎన్ని వేల మంది చనిపోయారు? అధికారిక లెక్కలేంటి? ఇరాన్ కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్యోల్బణం, అవినీతి వంటి కారణాలతో అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇస్లామిక్ పాలన అంతం కావాలంటూ ఆందోళనలు చేశారు. మహిళలు సైతం రోడ్లెక్కి హిజాబ్లను తొలగించి చేతిలో సిగరెట్లు పట్టుకుని ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు జరుపుతున్నారు. వీరిపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని, అమెరికా రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నిరసనకారులను ఊచకోత కోస్తూ వస్తోంది. ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ నిరసనలపై కఠిన చర్యలు తీసుకోవడంతో వేలాది మంది మరణించినట్లు మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ HRANA లెక్కల ప్రకారం ఆ సంఖ్య దాదాపు 5,000. కానీ ఇరాన్ సర్కార్ మాత్రం 2,000 మందే చనిపోయారంటోంది. ఈ మేరకు అధికారిక లెక్కలను విడుదల చేసింది. దీని ప్రకారం నిరసనల్లో దాదాపు 3,117 మంది చనిపోయారు. నిరసనల్లో చనిపోయిన వారిలో 2,427 మంది అమరులు అని ఇరాన్ ప్రభుత్వానికి చెందిన ఫౌండేషన్ ఫర్ మార్టైర్స్ అండ్ వెటరన్స్ తెలిపింది. అమరుల కేటగిరీలో ఇరాన్ భద్రతా బలగాల సభ్యులు, అమాయక ప్రజలు ఉన్నారని అంటోంది. చనిపోయిన మిగతా వారంతా అమెరికా ప్రేరేపిత అల్లరి మూకలు అని స్పష్టం చేసింది. శాంతియుత నిరసనకారులకు అమాయకుల రక్తాన్ని కళ్లజూసిన నిరసనకారుల మధ్య చాలా తేడా ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కామెంట్ చేశారు. ఇప్పటిదాకా వేల మంది నిరసనకారులను అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. వాళ్లలో కొందరిని దేశద్రోహం కింద ఉరితీయాలనే ఆలోచనతో ఉన్నారు ఇరాన్ అధికారులు. వాళ్లను ఉరితీసే ప్రయత్నాలు చేస్తే ఇరాన్పై సైనిక చర్య చేపడతామని ట్రంప్ మొదట్నుంచి హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో తమ ఒత్తిడి కారణంగానే ఇరాన్ నిరసనకారులను ఉరివేసే ప్రణాళికను రద్దు చేసిందని చెప్పుకొచ్చారు. అమెరికా ఒత్తిడి వల్ల అక్కడి అధికారులు దాదాపు 800 మందికి మరణశిక్షను రద్దు చేశారని స్పష్టం చేశారు. అమెరికా కల్పించుకోకపోయి ఉంటే 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేవారు. వారి శిక్షలను తానే ఆపారని, తీవ్ర చర్యలు తీసుకుంటారని హెచ్చరించడంతో ఇరాన్ పాలకవర్గం వెనక్కి తగ్గింది అంటూ కామెంట్ చేశారాయన. ఈ ఓవర్ యాక్షన్కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తన వల్లే ఇరాన్లో నిరసనకారులకు మరణశిక్షలు ఆగిపోయాయని ట్రంప్ చెప్పుకోవడంపై ఘాటుగా స్పందించింది. నిరసనకారులకు సామూహిక మరణశిక్ష విధించాలనే నిర్ణయమే తమ ప్రభుత్వం తీసుకోలేదని చెప్పుకొచ్చింది. ట్రంప్ చెబుతున్నవన్నీ అబద్ధాలే అని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు అణ్వస్త్ర కార్యక్రమాన్ని మళ్లీ మొదలుపెట్టాలనే ఆలోచనను కూడా పక్కన పెట్టాలని ఇరాన్కు ట్రంప్ హితవు పలికారు. కట్టడి చేయడానికే ఈ మోహరింపు తప్ప సైనిక చర్య కోసం కాదని స్పష్టం చేశారు. ఒకవేళ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఇరాన్ మళ్లీ మొదలు పెడితే అమెరికా తప్పక స్పందిస్తుందని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్లోని ఏ ప్రదేశంలో యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించినా అక్కడికి వెళ్లి దాడి చేస్తామన్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని చిన్నాభిన్నం చేసేలా ఈ అటాక్ ఉంటుందన్నారు ఆయన. ఐక్యరాజ్యసమితి విభాగం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ మార్గదర్శకాల ప్రకారం సాధారణంగా నెలకోసారి అణు తనిఖీ చేపట్టాలి. కానీ గత 7 నెలలుగా ఇరాన్లోని యురేనియం నిల్వలను పరిశీలించలేదని తెలుస్తోంది. దీంతో అధిక స్థాయిలో ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాది జూన్లో అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిపింది. ఫోర్డో అణు కేంద్రంపై జరిగిన బంకర్ బస్టర్ దాడుల తర్వాత అక్కడి నుంచి సుమారు 400 కిలోల సుసంపన్న యురేనియం అదృశ్యమైందన్న వార్తలు ఆందోళన కలిగించాయి. గత 7 నెలలుగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీలు నిలిచిపోవడంతో ఇరాన్ రహస్యంగా అణు ఆయుధాలను తయారు చేస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రస్తుతం యుద్ధ వాతావరణం కనిపిస్తున్నప్పటికీ ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ అనే కొత్త అంతర్జాతీయ సంస్థను ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. గాజా సమస్యతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు ఈ సంస్థ కృషి చేస్తుందని ఆయన చెప్పారు. కానీ ఇరాన్ తన ప్రాక్సీల ద్వారా హార్ముజ్ జలసంధిలో నౌకలను అడ్డుకోవడం లేదా
ప్రతీకార దాడులకు దిగడం వంటివి చేస్తే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ కూడా తమ ఐరన్ డోమ్, ఏరో సిస్టమ్స్తో అలర్ట్గా ఉంది. గతంలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా అమెరికా రంగంలోకి దిగి చేతులు కాల్చుకుంది. అప్పట్లో బిగ్ బాంబ్ వేసి ఇరాన్ అణుస్థావరాలు ధ్వంసం చేసినట్లు ప్రకటించుకున్న అమెరికాకు ఆ వెంటనే గల్ఫ్ దేశాల్లోని తమ స్థావరాలపై జరిగిన దాడులు షాకిచ్చాయి. అప్పట్నుంచి ఇరాన్పై దాడికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న అమెరికా, ఇజ్రాయెల్కు ఆ దేశంలో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు వరంగా మారాయి. ఈ క్రమంలో ఇరాన్పై దాడికి రంగం సిద్ధమవుతోంది. ఇరాన్లో నిరసనలను సాకుగా చూపుతూ దాడి చేసేందుకు ఓవైపు అమెరికా భారీ ఎత్తున యుద్ధనౌకలు, ఇతర బలగాలను పంపుతుంటే ఆలోపే మెరుపు దాడి చేసేందుకు ఇజ్రాయెల్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇరాన్తో యుద్ధం సందర్భంగా భారీ నష్టాలు చవిచూసిన ఇజ్రాయెల్ ఇప్పుడు మరోసారి అమెరికా సాయంతో ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది. కానీ ఇరాన్పై దాడి విషయంలో ట్రంప్ రోజుకో మాట చెబుతోండడాన్ని ఇజ్రాయెల్ జీర్ణించుకోలేకపోతోంది. తాము మాత్రం అమెరికాతో సంబంధం లేకుండా ఇరాన్పై మెరుపు దాడికి సన్నద్ధమవుతున్నట్లు ఇజ్రాయెల్ సైనిక వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు, ఫైర్, అత్యవసర సేవలతో సహా సైనిక, పౌర సంస్థలు అన్ని పరిస్థితులకు సిద్ధమవుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ నెట్వర్క్ను కూడా హై అలర్ట్లో ఉంచారు. ఇరాన్పై దాడి చేసే దమ్ము అమెరికాకుందా? ట్రంప్వి ఉత్త బెదిరింపులేనా? ఒకవేళ యుద్ధం వస్తే అమెరికాను ఢీకొట్టే సత్తా ఇరాన్కుందా? ఎవరి సైనిక బలమెంత? ఇరాన్పై అమెరికా దాడి చేయడం అంత ఈజీ కాదు. ఇంత సాహసం అగ్రరాజ్యం చేయకపోవచ్చు. ఎందుకంటే ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. మిత్ర దేశాల సహకారం లేనిదే ఇరాన్ వంటి పటిష్ట రక్షణ వ్యవస్థ ఉన్న దేశాన్ని ఢీకొట్టడం కష్టమని అమెరికాకు తెలుసు. పట్టణ ప్రాంతాలపై దాడులు జరిగితే పౌర నష్టం జరిగి అమెరికాపై ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ అటాక్ జరిగితే ఇరాన్ ప్రజలు తమ అంతర్గత విభేదాలను మరిచిపోయి ప్రభుత్వానికి అండగా నిలబడడం ఖాయం. ఇది ప్రస్తుత నిరసనలను నీరుగారుస్తుంది. ప్రస్తుతానికి ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు కేవలం ఇరాన్పై ఒత్తిడి పెంచడానికే పరిమితమైనట్లు కనిపిస్తున్నాయి. అటు సైనిక సహకారం లేకపోవడం, ఇటు ఆర్థిక పరిణామాలు అమెరికాను వెనక్కి లాగుతున్నాయి. సో ఇవి నిజమైన యుద్ధ సంకేతాల కంటే అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో భాగంగా చేస్తున్న వ్యూహాత్మక హెచ్చరికలేననేది విశ్లేషకుల వెర్షన్. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే రెండు సైనిక శక్తుల మధ్య ఏ దేశం అత్యంత శక్తివంతమైనది? ఇరాన్ ప్రభుత్వం ట్రంప్ను ఓడించగలదా? అమెరికాకు సహాయం చేసే దేశాలు ఏవి? ఖమేనీకి సహాయపడే దేశాలేవి అనేది ఆసక్తికరంగా మారింది. సైన్యం, యుద్ధ నౌకలను మోహరించడంతో ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది. పేట్రియాట్, థాడ్ వ్యవస్థలను మోహరించడం ద్వారా అమెరికా ఇరాన్ ప్రతీకార దాడుల ప్రమాదాన్ని తగ్గించాలని చూస్తోంది. మిడిల్ ఈస్ట్లోని అనేక ప్రాంతాల్లో అగ్రరాజ్యం సైనిక, వైమానిక స్థావరాలు ఉన్నాయి. ఇరాన్పై దాడి చేస్తే ఆ దేశం తన క్షిపణుల పరిధిలో ఉన్న సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇరాక్, టర్కీలోని అమెరికా వైమానిక స్థావరాలను టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. యుఎస్ దళాల విషయానికొస్తే అమెరికన్ థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ జూన్ 2025 నివేదిక ప్రకారం మధ్యప్రాచ్యంలో దాదాపు 40,000 యుఎస్ దళాలు ఉన్నాయి. అనేక దేశాలలో యుఎస్ సైనిక స్థావరాలను ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఆ స్థావరాలలో చాలా వరకు యుద్ధ ట్యాంకులను మోహరించింది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇప్పటికే 19 స్థావరాలలో అమెరికన్ సైనికులున్నారు. గ్లోబల్ ర్యాంకింగ్ ప్రకారం అమెరికా సైనిక బడ్జెట్ $895 బిలియన్ మించి ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానం. ఇక ఇరాన్ విషయానికొస్తే 16వ స్థానంతో దాదాపు $15 బిలియన్ల బడ్జెట్ ఉంది. ఈ తేడా చూస్తే అమెరికాకు అధిక సాంకేతిక శక్తి, ఆధునిక ఆయుధాలు, సైనిక శిక్షణ ప్లస్ అవుతుంది. ప్రస్తుతం అమెరికాకు 13 లక్షల మంది యాక్టివ్ సైనికులున్నారు. ఇరాన్ దగ్గర 6 లక్షలకు పైగా సైనికులున్నారు. దీంతో పాటు ఇరాన్ అతిపెద్ద పారామీటర్ ఫోర్స్, రిజర్వులను కూడా కలిగి ఉంది. ఎయిర్ ఫోర్స్ విషయానికొస్తే అమెరికా 13,000కు పైగా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ను కలిగి ఉంది. ఇందులో అడ్వాన్స్డ్ 5వ జనరేషన్ స్టెల్త్ ఫైటర్స్ F-22, F-35లు ఉన్నాయి. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ చిన్నది. మొత్తానికి 560 ఎయిర్ క్రాఫ్ట్లను కలిగి ఉంది. ఇరాన్కు ఆధునిక క్రాఫ్ట్లు అందుబాటులో లేవు. నేవీ పవర్ చూస్తే అమెరికా నౌకాదళం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద నావికాదళం. ఇందులో క్యారియర్లు, వినాశకర సబ్మెరైన్స్, మొత్తంగా 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 81 డిస్ట్రాయర్లతో గ్లోబల్ బ్లూ వాటర్ ఫోర్స్ కలిగి ఉంది. ఇరాన్ గ్రీన్ వాటర్ నావికాదళాన్ని నిర్వహిస్తోంది. శత్రు నౌకలను అటాక్ చేయడానికి జలాంతర్గాములు, సాయుధ స్పీడ్ బోట్లను కలిగి ఉంది. కొన్ని నివేదికల ప్రకారం యుఎస్లో 25 నుంచి 30,000 మధ్య మిసైల్స్ అన్ని కేటగిరీలవి అందుబాటులో ఉన్నాయి. ఇరాన్కు అతిపెద్ద బ్యాలిస్టిక్ మిసైల్ ఉంది. మొత్తానికి 3,000కు పైగా క్షిపణులు ఉన్నాయి. న్యూక్లియర్ల విషయానికొస్తే యుఎస్ ఒక సూపర్ పవర్. కానీ ఇరాన్ దగ్గర ఎలాంటి న్యూక్లియర్ ఆయుధాలు లేవు. ఇక ట్రంప్ ఇరాన్కు గుణపాఠం చెప్పడానికి దాడి చేస్తే సైబర్ దాడులు చేసే నిపుణులు ఉన్నారు. కానీ అమెరికాను ప్రత్యక్షంగా ఎదుర్కోవడానికి ఇరాన్, హిజ్బుల్లా, హౌతీల ద్వారా అమెరికా స్థావరాలు, నౌకలను లక్ష్యంగా చేసుకోవచ్చు. యుద్ధం మొదలైతే
ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు గుండెకాయ వంటి హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసే అవకాశం లేకపోలేదు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇది జరిగితే ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తాయి. ఫలితంగా అనేక దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉంది. అమెరికా దాడి చేస్తే బ్రిటన్ వంటి కొన్ని దేశాలు మద్దతు తెలిపే అవకాశం ఉన్నప్పటికీ సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులు తమపై జరుగుతాయని అవి భయపడుతున్నాయి. అందుకే అవి ఈ ఘర్షణకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు రష్యా, చైనాలు అమెరికా చర్యను తీవ్రంగా వ్యతిరేకించవచ్చు. ఇది ప్రపంచాన్ని 2 ధృవాలుగా విడగొట్టే 3వ ప్రపంచ యుద్ధం వంటి పరిస్థితులకు దారితీయవచ్చునన్న ఆందోళన ఉంది. భారత్పై ఈ యుద్ధ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. భారత్ తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతి చేసుకుంటుంది. ధరలు పెరిగితే దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై 25% అదనపు సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇది భారత్, అమెరికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇరాన్లోని చాబహార్ ఓడరేవు ప్రాజెక్ట్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్నారు. యుద్ధం వ్యాపిస్తే వారి భద్రత, ఉపాధి పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. ఓవరాల్గా ఇరాన్పై అమెరికా దాడి అనేది కేవలం 2 దేశాల మధ్య ఘర్షణగా మిగిలిపోదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి మధ్యప్రాచ్యంలో ఏళ్ల తరబడి కొనసాగే అశాంతికి దారితీస్తుంది. ట్రంప్ ఇంతకు ముందులా బెదిరింపులతోనే ఆగుతారా, లేదంటే నిజంగా మిలిటరీ యాక్షన్కు దిగుతారా అనేది ఉత్కంఠ రేపుతోంది. సైన్యాన్ని తరలించడం, ఇరాన్ సమీపంలో యుద్ధ నౌకల్ని మోహరించడం చూస్తుంటే ఏదో జరగబోతోందనే సిచ్యుయేషన్ కనిపిస్తోంది.